ఆ కారులో లేఖ కుదుపు అంటూ పూర్తి స్థాయిలో కూడా వచ్చిన ఈ హెడ్లైన్కి సంబంధించి నేను చర్చిస్తా. ఒకసారి చూడండి. ఏంటి అంటే ఏప్రిల్ 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సభ విజయం కావడంతో పాటు కేడర్లోనూ జోష్ నెలకొంది. అయితే సభకు ప్రజలు, కేడర్ నుంచి వచ్చిన స్పందనతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం తీరును విశ్లేషిస్తూ కవిత లేఖ రాశారు. ఈ నెల 2న కేసీఆర్కు లేఖ రాసినట్టుగా ఆలస్యంగా కూడా లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పార్టీతో పాటు పార్టీలోనూ కూడా కలవరం రేపుతుంది. లేఖలో పార్టీ అంతర్గత విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ పార్టీతో కేటీఆర్తో ఆమెకు విభేదాలు ఉన్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. ఈ లేఖ ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లుగా అయిందని పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు కవిత సన్నిహితులు మాత్రం ఆ లేఖ రాయలేదని చెప్తూనే, మరోవైపు కేడర్ అభిప్రాయాన్ని మాత్రమే లేఖలో పేర్కొన్నట్లుగా ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దాదాపుగా 20 రోజుల తర్వాత లేఖ ఎలా బయటకు వచ్చింది, ఎవరు లేఖలు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది సర్వత్రా కూడా ఉత్కంఠంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే కవితకు సంబంధించిన ఈ లేఖ ఏదైతే ఉందో ఈ లేఖకు సంబంధించి పూర్తిగా చర్చనీయాంశంగా మారుతుందండి. ఎందుకంటే నేను ఇది ఇప్పుడు చెప్పిన లేఖ కాదు, చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను చెప్పిన మాట కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో పదే ఆరోపణ చేస్తూ వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఈ లేఖ యొక్క సారాంశం ఏంది, ఈ లేఖ ఏ విధంగా ఎట్లొచ్చింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో నిన్న పూర్తిగా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నిన్న ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన అంశాలు కూడా మనం చూసాం. ఎందుకంటే వారు నిన్న ఎయిర్పోర్ట్కు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అంటే వారు ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధంగా సాదర ఆహ్వానం పలికిళ్ళు ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం. సో ఫైనల్గా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ కూడా మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో కవిత లేఖతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇది కవిత లేఖ. సో ఇది ఎమ్మెల్సీ కవిత రాశారు అని నిన్న ప్రాథమికంగా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చిన అంశం. సో 2/5/2005 సో పూర్తి స్థాయిలో డాడీ అంటూ కూడా కంగ్రాచులేషన్ అని చెప్తూ మొదటిసారిగా కొన్ని విషయాలను పూర్తి స్థాయిలో నా దృష్టికి వచ్చినాయి, అవి మీతో షేర్ చేస్తున్నానంటూ పాజిటివ్ ఫీడ్కు సంబంధించిన అంశాలను మాట్లాడడం, దాంతోపాటుగా ఇటు నెగిటివ్కు సంబంధించిన ఫీడ్ను కూడా మాట్లాడిన అంశాలకు సంబంధించి ఈ లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఈ లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతున్నది. దీని మీద బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అక్కడ నుంచి సైలెంట్ వాతావరణం అయితే కనబడింది. ఇక్కడ నెగిటివ్ ఫీడ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ లేఖ సారాంశం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు. డాడీ కంగ్రాచులేషన్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి, మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే ఇది పాజిటివ్కి సంబంధించి. ఇప్పుడు చాలామంది రాజకీయంగా చేస్తే బాగానే ఉంటుంది, కానీ దాన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తేనే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ లేఖకు సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తరుణంలో పూర్తిగా కూడా జరిగిన పరిణామం ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఏంటి ఫస్ట్ పాజిటివ్కి సంబంధించి, ఎందుకంటే కేసీఆర్ గారికి కంగ్రాచులేషన్ అది సక్సెస్ అని చెప్పింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 24వ రజతోత్సవం నుంచి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో పూర్తిగా కూడా సక్సెస్ అయింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ గారికి కవిత గారు రాసిన లేఖ. సో ఈ లేఖల సారాంశాన్ని కూడా మనం చూడాలి. ఈ లేఖకు సంబంధించిన సారాంశం ఏంటి, ఏం కథ అనేది ఒకసారి మనం దీని గురించి స్పష్టంగా చూద్దాం. మొదటగా పాజిటివ్ ఫీడ్కు సంబంధించి ఏమున్నాయి, క్యాడర్లో మోరల్ ఈజ్ హై అంటూ కూడా, అంటే వాళ్ళకు నమ్మకాన్ని పెంచాలి, వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా హై అయిపోయింది. దాంతోపాటు క్యాడర్కు సంబంధించి సస్టైన్డ్ అంటూ లిజబిలిటీ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. క్యాడర్ అటెన్షన్గా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించిన స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా దానికి సంబంధించి పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలామందికి కూడా నచ్చింది. కాంగ్రెస్ ఫెయిలు, దాంతోపాటు మీరు చెప్పిన తీరు కూడా చాలా బాగుందని అనుకున్నారు. ఇక దాంతోపాటు పెహల్గామ్ అమరవీరులకు మౌనం చాలా బాగుంది. ఇక పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి కూడా నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా కూడా మీరు హూందాతనంగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక 7 తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తున్నారని చాలామంది అనుకున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూస్తాం. ఓవరాల్గా ఇంకొంచెం పంచులు ఉంటాయని అనుకున్నారు, కానీ కేడర్ లీడర్ అసంతృప్తికి లోనయ్యారనేది ఒక అంశం. ఇక డాడీ పోలీసులకు వార్నింగ్ కూడా
బాగుంది అంటూ కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు ఇచ్చిన స్పీచ్లో ఆంధ్ర పెత్తందారి వ్యక్తులను ఉంటే వాళ్ళని మనం అనేక రకాలుగా విమర్శించవచ్చు. సాంబార్ ఇడ్లీ, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, సమైక్యవాదం, పెట్టుబడిదారి వ్యవస్థ, లేకపోతే మా వనరులను దోచుకుంటుళ్ళు అని రకరకాలుగా చెప్పొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విమర్శించదలుచుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏది అయితే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, ఇక్కడి వ్యక్తులను తిడితే అది హూందాతనానికి లోన్గా మారిపోతుంది. సో దాంట్లో కేసీఆర్ ఆలోచించి ఉండొచ్చు అనేది ఒక వాదన వినబడ్డది. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా చూద్దాం. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్స్ బిల్లు మీద మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం విమర్శించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జీలను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయం కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాలలో నుంచి వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎన్నికలలో బీఫామ్లు పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటూ కొన్ని దగ్గరలో తెలిసింది. ఇక లోకల్ బాడీలో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు కూడా చేయాలనుకునే వాళ్ళు కూడా లాసిక్గా ఉన్నారు. ఇక కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. మీరు స్టేజ్ మీదకు వచ్చేలోపు లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని చాలామంది అన్నారు. ఇక ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఇది నేను చాలా స్పష్టంగా చెప్పిన, చాలా క్లియర్గా చెప్పిన. ధూమ్ధామ్ అనేది అట్టర్ ఫ్లాప్. అది ఆ రోజు నేను చెప్పిన నా వీడియోలలో కూడా ఉంటుంది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని ఉంటారనే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అంటే నిరాశకు గురయ్యాను కాబట్టి కదా, అందుకని కావచ్చు. ఇక బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సి ఉందేమో డాడీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి సాయం చేశామని కాంగ్రెస్ మీద గౌండ్ రిపోర్ట్లో నమ్మకం పోయింది. బీజేపీ ప్రత్యామ్నాయం అయిపోతుందనే ఆలోచన మన కేడర్లో ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పోటీ చేయకుండా బీజేపీకి సాయం చేశామనే మెసేజ్ కూడా కాంగ్రెస్కు బలంగా వెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోలోనూ అడ్రస్ చేయడానికి మీరు ప్రత్యేక ప్రోగ్రాంలను లేక గైడెన్స్లను ఇస్తున్నారు అని అందరూ కూడా అనుకున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా 12 రోజుల ప్లీనరీ సెషన్ నిర్వహించడం, క్యాడర్ అభిప్రాయాలను వినడం, వారికి మార్గదర్శక తత్వం ఇవ్వడం చాలా మంచి ఆలోచన. ఇది సంస్థాగత బలోపేతానికి, సమన్వయానికి చాలా కీలకమైన చర్య. ఇంకొంచెం విషయాన్ని సీరియస్గా ఆలోచించండి. చాలామంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్గా వార్నింగ్గా అనిపించింది. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మాకు యాక్సెస్ దొరకడం లేదని చాలా బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. దయచేసి రీచ్ అవుట్ టు ఎవ్రీవన్, క్షమించండి, ఇది అక్కడేదో మిస్టేక్ కూడా. సో మొత్తానికి ఇది ఓవరాల్గా నిన్న వచ్చిన అంశం. అయితే ఈ లేఖ ఎవరు లీక్ చేసేవాళ్ళు నిజంగా కూడా ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా కూడా పూర్తి స్థాయిలో కూడా దొరకబట్టలేడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఆది నుండి ఇదొక శాపంగా మారిపోతుంది అనే అంశాన్ని మనం చూసాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది ఇప్పుడున్న సీనియర్ మంత్రులు కావచ్చు, కొంతమంది కేసీఆర్కు పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తున్నారని గతంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆగ్రహ జ్వాలలను గాంధీ భవన్ సాక్షిగా వెళ్ళగక్కిన సందర్భాలు కోకొల్లలుగా చూసాం. చాలా సందర్భాలలో కూడా మనకు కనిపించాయి. కానీ ఈరోజు కేసీఆర్కు కవిత రాసిన లేక బీఆర్ఎస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనమైన ఈ వ్యవహారంపై అధినేత తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో గులాబీ బాస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా సమాచారం. చెవిలో చెప్పాల్సిన విషయాన్ని ఎందుకు బహిరంగం చేశారు? 4 గోడల మధ్యలో మాట్లాడుకోకుండా ఈ లేఖ ఎందుకు? ఈ లేఖను ఎవరైనా లీక్ చేశారా, లేకుంటే ఆమె మీడియాకు లీక్ ఇచ్చారా అని కేసీఆర్ గట్టిగానే ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ లేఖ వ్యవహారంలో ఎలా ముందుకెళ్దాం, ఏం చేద్దామని కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ అడిగినట్లుగా కూడా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఎపిసోడ్. ఇది ఎప్పుడు జరిగింది? నిన్నటి రోజున రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరిగింది. ఈ లేఖ 4 గోడల మధ్యలో ఉండాల్సింది బయటికి ఎలా వచ్చింది? నెంబర్ 1 ప్రశ్న. ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీకి చేరేసినట్టు ఈరోజు విపక్షం యొక్క ఆలోచనలు పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి ఎవరైనా చేరేస్తున్నారా? ఈ 3 ప్రధానమైన అంశాలు. ఎందుకంటే 14వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ చేతిలో అంతకుముందే ఆ లేఖ ఉంది అంటే దాని ఆ గోప్యత ఏంటి అనేది మరొక అంశం. ఈ లేఖ నిన్న బయటికి ఏ విధంగా వచ్చిందనేది మరొక సంచలనమైన అంశంగా మారింది. సో మొత్తానికి ఈ లేఖకు సంబంధించిన తీరు మనం చూస్తాం. అయితే ఈ లేఖ పట్ల పూర్తి స్థాయిలో